ప్రార్థించుకుందాము. అత్యంత కృపాకరికర మా తండ్రి, మా పరలోకపు రాజా, మీ పరిశుద్ధ నామాన్ని వందనాలు. మీ విధమైన మమ్మలను గత వారమంతా గత దినాలతో కాపాడి సంరక్షించి ఇదిగో నేటి ఉదయకాల సమయంలో మరొకసారి నిశ్చయించిన సమయాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు చేస్తున్నాం. మరి నేటి సమయం మీకు వాక్యాలను ధ్యానించినట్టుండగా దానిలోని సత్యాన్ని గ్రహించి కృపాశీర్వాదం మందరికి అనుగ్రహించమని ఆ ప్రభుని యేసుక్రీస్తులో నుండి వేడుకొంచుతున్నాం స్వామి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని మాటలు చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-7 వచనాలు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రికి అనేక నివాసములు కలవు, లేనిలా మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరులో ఉండులాగున మరల వచ్చి నా యొక్క ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలములకు మార్గము మీకు తెలియదని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గమే నాకు తెలియని ఆయన అడిగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి విన్నారని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో మరొకసారి మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటకు మరి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రత్యేకంగా దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తున్నాం. మరి విశేషంగా మరి నేటి పరిస్థితులను బట్టి మనమందరం దేవాలయంలో కూడి ఆరాధించలేకపోతున్నాం. అయినప్పటికీ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల మనతో ఉన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి దేవుని మనం వందనాలు తెలియజేస్తున్నాం. మరి నేటి దినం మన యొక్క ధ్యాన అంశం బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ ద వే. మార్గమైన క్రీస్తును విశ్వసించుట. మార్గమైన క్రీస్తుని విశ్వసించుట. మరి నేటి దినపు అంశాన్ని గురించి మనం ధ్యానం చేసినట్లయితే, మరి యేసు ప్రభు తన యొక్క బోధనలో అనేక సందర్భాల్లో కూడా ఆయన నేనే మార్గం సత్యం జీవమునైనటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఆయన వివరించినట్టుగా మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏదనగా, అన్నాడు ఆది మానవుడు ఏదైతే దేవుని సన్నిధి నుంచి తప్పిపోయి దేవునికి దూరంగా ఉంటున్నాడో అట్టి మానవుని తిరిగి దేవునికి సన్నిధిలోనికి తీసుకుని రావడానికి, పరలోకంలోనికి వారసులుగా చీకటికి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చి మనందరినీ కూడా పరలోకానికి వారసులుగా చేసినారు. మరి అదే సత్యాన్ని మరి నేటి దినం మనం ధ్యానం చేసుకునవలసిన అవసరం ఉంది. నేటి దినపు భాగంలో మంచినట్టే మరి యేసు ప్రభు ఏ విధంగా మానవుని ఆయన ప్రేమిస్తున్నాడో, ఏ విధంగా ఆయన మనం కాపాడుతున్నటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. అయితే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో చక్కటి మాట అక్కడ రాయబడుతున్నది. ఒకటి మార్గము వారి దృష్టికి యథార్థంగా కనబడును, ఆయనకు తుదకది మరణమునకు చేర్చును. ఒకటి మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును, ఆయనను తుదకది మరణమునకు చేర్చును. మరి చాలా వ్యక్తులు, చాలా మంది, మనమందరం కూడా నేను ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే చేస్తున్నామో అదే మంచిదని మనం తలస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మంచి చేస్తూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో చెడు చేస్తూ ఉంటాం. తప్పుడు చేసేటువంటి అశక్తి చూసి కొన్ని సందర్భాలు ఉంటుంది. ఏ తప్పైతే మనం చేస్తున్న దాన్ని మనము సమర్థించుకుంటాం కూడా.
అది నేను మంచి చేస్తున్నాను. కానీ ఇక్కడ బైబిల్ అంటున్నాడు కదా, అతని దృష్టికి అది మంచిగా కనబడ ఒక్కోసారి అది మరణానికి అది దారి తీస్తుంది. కాబట్టి మంచిని మనం గ్రహించాలి, మంచిని మనం తెలుసుకోవాలి. మంచి అంటే ఏంటిది అనేది చూసినట్టే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఒకసారి చూసినట్టే ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయంలో మరి ఇశ్రాయేలు మరి దేవుణ్ణి అక్కడ వారు అడిగినటువంటి సందర్భంలో ఒక చక్కటి మాటను అక్కడ చూస్తున్నాం. 42వ అధ్యాయం 3వ వచనం, మేము నడవలసిన మార్గము, చేయవలసిన కార్యమును నీ దేవుడు యెహోవా మాకు తెలియచేయును గాక. ఇక్కడ మరి ప్రవక్త ఇర్మియాతో కూడా ప్రజలు కూడా అక్కడ పలికినటువంటి మాటలు చూస్తున్నాం. మేము నడవలసిన మార్గంలో చేయవలసిన కార్యం అనగా మేము ఏ మార్గం నడవాలి, ఏ కార్యం చేయాలి అనేది అది నీ దేవుడు యెహోవా మాకు తెలియచేయును గాక. అవును, దేవుడు తెలియజేస్తా ఉంటాడు. ఎందుకనగా దేవుడు మంచి అనేది ఆయనకు తెలుసు. ఏది చేయాలో మనం చేయాలి ఆయనకు తెలుసు. కాబట్టి అది చేయడానికి మనను కొరికొలుపుతాడు. అందుకని ఇక్కడ ప్రజలు అనేటువంటి మాటలు మేము ఏదైతే రావాల్సిన మాటలు అది ఆయన తెలియజేస్తూ ఉంటాడు. ఆయనే తెలియజేస్తాడు అనే సత్యాన్ని ఇక్కడ తెలియజేసినట్టుగా చూస్తున్నాం. అందుకనికి మరి ఇక్కడ ఈ యొక్క సమయంలో మరి దేవుడు మనకు మార్గాన్ని మంచిని చేస్తా ఉంటాడు. అందును బట్టి ఆయన ప్రవక్తలలో కనుగొంటున్నాడు. ప్రవక్త ద్వారా దేవుని సత్యాన్ని వివరించుతున్నాడు. మరి అంతకంటే ముందుగా మనం చూస్తే మోషే ధర్మశాస్త్రం, మన ధర్మశాస్త్రం ద్వారా ఏ విధంగా మనం నడవాలి, కట్టడలు, విధులు అవన్నీ కూడా అక్కడ తెలియజేస్తున్నాడు. అప్పుడు ఎప్పుడైతే దాన్ని మనం అనుసరిస్తూ ఉంటామో అది చక్కని మార్గంలో మనం నడిపిస్తుంది, పరలోకానికి మనను నడిపించేటువంటి విషయంగా మనం చూస్తున్నాం. అయితే మరి నేటి దినపు ఈ యొక్క పాఠంలో యోహాను సువార్త మరి 14వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఇక్కడ చదివినటువంటి భాగంలో చూసినట్లయితే యేసు ప్రభు శిష్యులతో చెప్పినటువంటి మాటలు, మీ హృదయమును కలవరపడనీయకుడి. మీ హృదయం మరి ఎప్పుడైనా కష్టము, బాధ వచ్చినటువంటి సమయంలో మరి కొన్ని సందర్భాలు ఇక్కడ ఈ సందర్భం ఏంటనగా యేసు ప్రభు ఆయన వెలిచినటువంటి సత్యాన్ని ఆయన తెలియజేస్తుంది. అట్టి సమయంలో వారిలో వేదన కలుగుతుంది, వారిలో హృదయ బాధ కలుగుతుంది. అట్టి సమయంలో ఒకసారి మీ హృదయాల్లో కలవరం అనగా చిన్న సమస్య రాగానే కుటుంబం అంతా కూడా బాధపడుతూ ఉంటాం. మరి నేటి పరిస్థితి చూసితే ఒక కుటుంబమే కాదు, ప్రపంచమంతా ఉన్నటువంటి ప్రజలు మరి 750 కోట్ల ప్రజలు మరి నేటి దినాల్లో ఇదిగో ప్రజలందరూ కూడా ఎంతో మరి ఈ యొక్క ప్రజలు ఎంతో దుఃఖంతో ఉన్నటువంటి సమయంగా మనం చూస్తున్నాం. మరి ఈ సమయంలో మరి దేవుని విశ్వాసం, దేవుని నమ్మకం, దేవుని ఆధారపడి నడుచుటకు మనం సిద్ధపడాలి. మరి ఇక్కడ ఈశ్వరుడు చెప్పేటువంటి మాటలు ఒకటి ఏమనగా దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నాయని విశ్వాసం ఉంచుడి అంటారు. ఇక్కడ మరి దేవుని విశ్వాసం ఉంటున్నారు కాబట్టి నాయని కూడా మీరు విశ్వాసం ఉంచండి. అవును, మరి ప్రభు యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే ఆయన చేసేటువంటి కార్యం మొట్టమొదటి మనల్ని కాపాడేవాడు, రెండవది ఆయన మనను సంరక్షించేవాడు, మూడవదిగా మన యొక్క ప్రతి ఆలోచన తీర్చేటువంటి దేవుడు, తర్వాత ఆయన మన సమస్యల నుంచి మనకు మంచిని కలిగజేసే వాడు. కాబట్టి మరి దేవుని విశ్వాసం, దేవుని నమ్మకం కలిగి ఉండకు మనము ఇష్టపడవలసిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ ఈ సమయంలో ఇదిగో నేను తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మరి నేను లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, నేను వెలిచిన స్థలం మీకు సిద్ధపరచడం, నేను స్థలంలో మీరు ఉండులాగున మళ్ళా వచ్చిన ఆర్థిక మిమ్మల్ని తీసుకెళ్ళిపోవద్దును. ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి చక్కటి మాటలు ఏంటనగా ఇదిగో నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను స్థలం మీకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అవును, మరి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఉద్దేశం కూడా అదే. అనగా ఈ లోకానికి ఆయన రావడానికి కారణమేదనగా ఇదిగో మరి పరలోకానికి ఆయన మార్గాన్ని మనకు సిద్ధపరుస్తున్నాడు. మనం ఆయన విశ్వాసం వచ్చినట్లయితే పరలోకంలో ఆయన వెంట మనం నడుస్తూ
మరి పరలోకంలో ఆయనతో కూడా ఉండకది గొప్ప అవకాశం. అట్టి సమయంలో ఆ మార్గం గురించి తోమ అడిగినప్పుడు మరి యేసు ప్రభు చెప్పినటువంటి మాట మీదనగా నేనే ఆ మార్గం అంటున్నాడు. అవును, మార్గం ఆయనే. మరి ఏదైతే మనం నడవలసినటువంటి మార్గం, ఏదైతే మనము వెళ్ళవలసినటువంటి మార్గమో యేసు ప్రభు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలన్నటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో మరి సీమోను పేతురు ప్రభు ఎందుకు అడుగుతా ఉంటాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ప్రభు మేము ఎక్కడికి వెళ్తాం, ఆ మార్గం, ఆ మాటలు నీవే నిత్య జీవ మాటలు గలవాడవని ఆ సత్యాన్ని ఇక్కడ పేతురు యేసు ప్రభుని అడిగినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు మరి ఆయన ఏంటనగా ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తున్నారో వారికి ఆయన మార్గాన్ని చూపిస్తాం. అందుకని ఇక్కడ ప్రభు మేము ఎవరి దగ్గరికి వెళ్తాం, ఈ మార్గం, ఈ సత్యం, దీన్ని తెలుసుకుంటే మేము ఎవరి దగ్గరికి వెళ్తాం అన్నటువంటి మాటలు చెప్పినప్పుడు మరి ఇక్కడ మరి యేసు ప్రభు పేతురు నీవే నిత్య జీవ మాటలు గలవాడవు. అందుకు చెప్పాడు, నీవు దేవుని పరిశుద్ధులు మేము విశ్వించి ఎరిగినామని ఆయనతో చెప్పాను. మేము నీవు పరిశుద్ధులమని మేము విశ్వించినాము. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, పేతురు శిష్యులు కూడా ఆయన మార్గము, సత్యము, ఆయన ప్రభు అనేటువంటి సత్యాన్ని వారు విశ్వించి నమ్మినారు. కాబట్టి నేటి దినాల్లో నీవును నమ్ముటకు సిద్ధపడతాం. రెండవ మాట ఇక్కడ చూసినట్టే ఇక్కడ యేసు ప్రభు అంటాడుగా నేనే సత్యం అనేటువంటి మాటను ఆయన పలికినాడు. అవును, ఆయన సత్యం. మరి ఎందుకు సత్యం అంటే మరి అనేక మాటల్లో మరి లేవ్య కాలంలోను ద్వితీయోపదేశ కాలంలో మనం చూసినది ఇక్కడ నేను పరిశుద్ధులు కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండాలన్నటువంటి మాటలో మరి దేవుడు అనేక సందర్భాలు ఆయన వివరించాడు. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి, అది ఆయన యొక్క ఉద్దేశమైనటువంటి సత్యాన్ని అందిస్తున్నాం. ఆయన పరిశుద్ధులు కాబట్టి ఇక్కడ సత్యవంతులు అనేటువంటి మాటలు, ఇదే మాటలు మనం చూసినట్టు ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయం యేసు ప్రభు ఆయన శిలువ వేయక ముందు మరి పిలాతు ముందర ఉన్నటువంటి సమయంలో మరి పిలాతుతో యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం చూద్దాం. యేసు నీవట్లే నేను రాజును, నేనే రాజునే సత్యం గురించి సాక్ష్యములు నేను వచ్చి తిని, ఎందు నిమిత్తమే ఈ లోకంలో వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. అందుకు పిలాతు సత్యమనగా ఏంటి? మరి ఇక్కడ యేసు ప్రభు పిలాతు నేను సత్యాన్ని ప్రకటించడానికి వచ్చిన, మరి సత్య సంబంధి అయిన ప్రతి వ్యక్తి నన్ను విశ్వసిస్తాడు. మరి అసత్యాన్ని నేనటువంటి మాటల దగ్గర చెప్తున్నా. మరి అందుకు మరి పిలాతు అంతగా సత్యం అనేది ఏమిటి? కాబట్టి మరి సత్యాన్ని కూడా మరి పిలాతు కూడా గ్రహించలేకపోయినటువంటి సత్యం మనం చూస్తున్నాం. అందుకని కేసుకోమంటాడు నేనే మార్గము, సత్యం. మూడవదిగా ఇక్కడ నేను జీవం అంటున్నాడు. అవును, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం, ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏదనగా ఆయన జీవాన్ని ప్రసాదించటకు. మరి ఆదాము ఎప్పుడైతే పాపం చేస్తున్నాడో మరణం అనేది ఈ లోకంలోనికి వచ్చింది. కాబట్టి అక్కడ రెండు విధాలుగా మానవుడు చనిపోవడం, ఒకటి శారీరకంగా చనిపోతున్నాడు, రెండవది ఆత్మలో ఆయన చనిపోతుంది. కాబట్టి అనగా ఆత్మ ద్వారా చనిపోయి అక్కడ దేవుని సన్నిధిలో ఉండలేకపోవచ్చు. అటువంటి వ్యక్తి మనకు ఇదిగో యేసు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన ఇదిగో నేనే జీవాలైనటువంటి మాటలు ఆయన పలికినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే మా యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభు ఒక చక్కటి మాటను ఆయన వివరిస్తున్నారు. అయితే మీరు నన్ను చెప్తురు, నేను జీవించినాను కనుక మీరు జీవించరు. మరి నేను జీవించినాను కనుక మీరును జీవిస్తారు. అవును ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనమును జీవిస్తాం. ఇది దేవుడి చేతి గొప్ప బాధ్యత, దేవుడి చేతి గొప్ప సంతోషంగా మనం గుర్తించవచ్చు. కాబట్టి ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనమును జీవిస్తామనేటువంటి మాటను యేసు ప్రభు ఆయన తెలియజేస్తారు. అదే యోహాను రాసినటువంటి పత్రికలో 1 యోహాను 2వ అధ్యాయం 25వ వచనంలో చక్కటి మాటను ఇక్కడ
మరి యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. నిత్య జీవం అనుగ్రహించినది ఆయన దాన్ని మనం చేసిన వాగ్దానం. నిత్య జీవం అనుగ్రహిస్తున్నది అవును. నిత్య జీవం అనుగ్రహిస్తూ నన్నున్నది యేసు ప్రభు చేసిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవం. అవును, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవాళికి చేసిన గొప్ప రక్షణ కార్యమనగా నిత్య జీవం. ఎవరైతే ఆయన విశ్వాసం, ఎవరైతే ఆయన నమ్మకం కలిగి ఉన్నారో వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుతా ఉంటారు. కాబట్టి ప్రేమిట బిడ్డారా, ఇదిగో మనమును ఆ నిత్యత్వాన్ని మనం పొందాలంటే ఇదిగో మార్గమైనటువంటి యేసు ప్రభువునందు మొట్టమొదటిగా విశ్వసించాలి. ఆ మార్గమైనటువంటి యేసు యందు నమ్మకం కలిగి జీవించాలి. ఆయన వెంబడించి ఆయన అడుగుజాడల్లో నడిచినట్లయితే ఇదిగో పరలోకానికి మనం పొందగలుగుతాం, చేరగలుగుతా ఉంటాం. మరి పరలోకంలో ఆయనతో కూడా ఉండేటువంటి అధికత పొందుతాం. కాబట్టి ప్రేమిట దేవుని బిడ్డారా, మరి ఇదిగో మార్గమైన క్రీస్తును మనం మరొకసారి ఇదిగో ఈ శ్రమల కాల దినాల్లో, మరి విశేషంగా ఈ కష్ట సమయాల్లో మరొకసారి ఆయన విశ్వాసం ఉంచున్నాం. ఆయన మన ప్రతినిత్యం ఆయన కాపాడతాడు, రక్షిస్తాడు. అంతకంటే ప్రాముఖ్యంగా మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి గొప్ప కృప దీవెనలు మనకు మన కుటుంబాలకు ప్రభు నివేదించిన కాక అవునే ప్రార్థించుకుందాము. అత్యంత కృప కలిగిన మా తండ్రి, మా రాజా, మీ పరిశుద్ధ నామాన్ని వందనాలు తెలుసుకుంటున్నా. ప్రత్యేకంగా ఇదిగో మార్గమైనటువంటి మిమ్మల్ని మేము అనుసరించినటువంటి సత్యాన్ని మేము గ్రహించుతున్నాం. మీరు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు యొక్క సత్యాన్ని మేము తెలుసుకుంటున్నాం. నా శిష్యులతో నేనే మార్గము, సత్యం, జీవము ఉంటున్నాను చెప్పుకుంటున్నాను. అవును ప్రభువా, పరలోకానికి మార్గం మీరే. కాబట్టి మీద మేము విశ్వాసం ఉంచి, మీద నమ్మకం ఉంచి నడుచుటకు సహాయం చేయండి. మరి ప్రత్యేకంగా మా సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. సిఎస్సి పాస్టర్ చర్చి సభ్యులందరూ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి. చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వారి ప్రతి ఒక్కరు కూడా మీరే ఆశీర్వదించండి. వారి పనుల్లో, వారి ఉద్యోగంలో, వారి సంస్థలు కూడా మీ కాపుదల మీ దీవెన దయచేయమంటున్నాం. ఎవరు కూడా ఎటువంటి హానినష్టం కలగకుండా, మరి విశేషంగా ఎదుగు యొక్క మరి కోవిడ్-19 బట్టి ఎవరికి కూడా అనారోగ్యం ఉండకుండా ప్రతి వ్యక్తిని కాపాడండి. పెద్దలను కాపాడండి, చిన్న బిడ్డలను కాపాడండి. అనారోగ్యమైన బిడ్డలకు మీ సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి కాపాడమనుచున్నాం. మీ సత్య మీ కృప ఆశీర్వాదాలు ప్రతి వారికి కూడా అనుగ్రహించమనుచున్నాం. మమ్మల్ని అదే రీతిగా మా సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని అదే రీతిగా మా రాష్ట్రం కొరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి కొరకును, తదితర పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాం. దీని కొరకు ప్రయత్నపడుతున్న వారందరూ ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్రంలోనూ, మరి ఆంధ్రప్రదేశ్లోనూ, అదేవిధంగా మా దేశమంతటంలో, ప్రపంచమంతటా ప్రభు మీ సహాయం అనుగ్రహించి మరి దినదినం అది తగ్గుముఖం పొంది మరి దానికి ప్రభు ఇదిగో ఎవరికి ఎటువంటి హాని కలగకుండా మీ సహాయం అనుగ్రహించమనుకుంటున్నాం. అందరూ కూడా ఇక్కడ మీ విశ్వాసం ఉంచేటువంటి కృపను దయచేయమనుకుంటున్నాం. మా దేశ పెద్దలు, నాయకులు వారు చేసే ప్రయత్నాలను ఇదిగో దాని కొరకు ఎవరెవరికి సహాయపడుతున్న వారందరూ కూడా మీ కృపను అనుగ్రహించండి. అందరికీ మీ కృప దయచేయమనుకుంటున్నాం. కష్టంలో, ఆపదలో బిడ్డలు మీరు దర్శించమనుకుంటున్నాం. ప్రత్యేకంగా మా సంఘం కొరకు మరొకసారి ప్రార్థిస్తున్న సంఘాన్ని ప్రతి ఒక్కరు దీవించండి. అదేవిధంగా మా అధ్యక్ష మండలి కొరకు, మా బిషప్ తల్లి గారి కొరకు, తల్లి గారి కొరకు, అయ్యపేసినటువంటి గురువుల కొరకు ప్రార్థిస్తున్నాం. మరి వారి కుటుంబాలకు ప్రార్థిస్తున్నాం, సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం, సంఘ నాయకులకు ప్రార్థిస్తున్నాం, విశ్వాసులకు ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబాలకు ప్రార్థిస్తున్నాం. మరి మా అధ్యక్ష మండలిలో ఎవరికి కూడా ఎటువంటి హానినష్టం కలగకుండా ప్రతి ఒక్కరు కూడా మీరే ఆశీర్వదించి దీవించమనుకుంటున్నాం. ఇది ఒక దీవెనగా కృపను అందరికీ మరి విశేషంగా మరి సిఎస్ఐ పాస్టర్ సంఘమంతటి కుమ్మరించి ఆశ్రయించి దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొనుచున్నాం స్వామి. ఆమేన్. మా ప్రభువైన యేసుక్రీస్తు కృపై తల్లి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్ని సహవాస దీవెన అనిసరైన కాపుదల మనకును సంఘమంతటికి ఇప్పుడు సదాకాలంతో నీకు కాక. ఆమేన్.